ప్రస్తుతం గల్ఫ్ దేశాల లక్ష్యంగా మండుతున్న యుద్ధ జ్వాలలు కేవలం క్షిపణులకు పరిమితం కాలేదు. దీని వెనుక ఒక అదృశ్యమైన అతిపెద్ద ఆర్థిక యుద్ధం నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఎలాగైనా ఇరాన్ మెడలు వంచాలని గట్టిగా ప్రయత్నిస్తుంటే, ఇరాన్ మాత్రం ఏకంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ముడి చమురు కొనాలంటే ఖచ్చితంగా అమెరికా డాలర్లు ఉండాల్సిందే అనేది దశాబ్దాలుగా ఉన్న నిబంధన. దీన్ని అంతర్జాతీయ పరిభాషలో పెట్రో డాలర్ వ్యవస్థ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ పటిష్టమైన వ్యవస్థకే పెద్ద కన్నం వెయ్యాలని చూస్తోంది. తమ దేశంపై దాడులు చేస్తూ ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్న అమెరికాను కోలుకోలని దెబ్బతీయడానికి డాలర్ చాప కిందకు చమురు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ భౌగోళికంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తన ఆధీనంలో ఉంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు రవాణా అయ్యే చమురులో సుమారు 20% కేవలం ఈ ఇరుకైన సముద్ర మార్గం నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇరాన్ అక్కడ ఒక కొత్త మెరిక పెట్టింది. ఎవరైనా చమురు నౌకలు ఈ దారి గుండా సురక్షితంగా వెళ్లాలంటే అమెరికా డాలర్లకు బదులుగా తమ మిత్ర దేశమైన చైనా కరెన్సీ యువాన్ను చెల్లింపులుగా వాడాలని నిబంధన పెడుతోంది. ఇది పైకి చిన్న విషయంగా అనిపించినా అమెరికా నిర్మించుకున్న అజేయమైన ఆర్థిక కోటను పునాదులతో సహా కూల్చేటంతటి శక్తి దీనికి ఉంది. కంచెలేని చీరను కాకులు మేసినట్లు చమురు మార్కెట్ పై తన పట్టును ఒక్కసారి కోల్పోతే అమెరికా అంతర్గత ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలో తెలియక తీవ్రంగా ఆలోచిస్తున్నారు. యుద్ధ క్షేత్రంలో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఇక్కడ తెర వెనుక కరెన్సీ నోట్ల యుద్ధం కూడా మొదలైంది. ఇది కేవలం అమెరికా, ఇరాన్ దేశాలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. చమురు రవాణాలో ఇలాంటి ఆటంకాలు ఎదురైతే పెట్రోల్ ధరలు పెరిగి ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. అడకత్తెరలో పోకచెక్కలాగా అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్య దేశాలు నలిగిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ వేసిన ఈ ఆర్థిక అస్త్రం అమెరికా డాలర్ విలువను ప్రపంచ మార్కెట్లో తగ్గించడమే కాకుండా చైనా ఆర్థిక శక్తిని పెంచడానికి కూడా దోహదపడుతోంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల మధ్య ఉన్న పాత సమీకరణాలను పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తోంది. ట్రంప్ ఇప్పుడు స్వదేశంలోనే ఊహించని విధంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్ పై దాడులతో ఆ దేశాన్ని లొంగ తీసుకోవాలని చూసిన ట్రంప్ ఆలోచన బూమరాంగ్ అయింది. ఇరాన్ తన పౌరుషాన్ని చూపిస్తూ హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. కేవలం తమ మాట వినే దేశాల నౌకలను మాత్రమే ఆ దారిలో అనుమతిస్తోంది. దీంతో యూరప్, ఆసియాలోని అనేక దేశాల్లో ఒక్కసారిగా చమురు కొరత మొదలైంది. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్లుగా ఇప్పటికే రష్యా యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాటో దేశాలకు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని మరియు జలసంధిని తెరిపించాలని ట్రంప్ తన మిత్ర దేశాలైన జర్మనీ, బ్రిటన్లను పదే పదే కోరుతున్నా అవి సున్నితంగా చేతులెత్తేస్తాయి. ఈ యుద్ధంలో తాము నేరుగా తలదూర్చి మరింత నష్టపోలేమని ఆ దేశాలు మొండికేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి ఖర్గ్ ద్వీపంపై పట్టు సాధించాలని అమెరికా రకరకాల ఎత్తులు వేస్తోంది. ఇక్కడ ఇరాన్ సుమారు 3 కోట్ల బ్యారెళ్ల చమురును భారీ ట్యాంకుల్లో దాచి ఉంచుతోంది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ నోట్లో మట్టి కొట్టినట్లేనని, వారి ఆదాయ మార్గాలను మూసివేయవచ్చని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఇరాన్ ఊరికే కూర్చోలేదు. క్షిపణుల కంటే అత్యంత శక్తివంతమైన ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించింది. డాలర్ స్థానాన్ని తగ్గించి చైనా యువాన్ను తెరపైకి తెచ్చింది. ఒకవేళ ప్రపంచ దేశాలు చమురు కొనుగోళ్ల కోసం డాలర్లను పక్కన పెట్టి యువాన్ వాడడం మొదలు పెడితే గనుక అమెరికా ఇష్టానుసారం ముద్రించిన డాలర్ నోటు విలువ క్రమంగా తగ్గిపోతోంది. దీన్ని అడ్డుకోలేక ట్రంప్ ప్రభుత్వం సతమతమవుతోంది. అగ్రరాజ్యం తన ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరపడం లేదా బాంబులు వేయడం మాత్రమే కాదు, ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బతీసి కదలలేని స్థితికి తీసుకురావడం కూడా ఒక గొప్ప వ్యూహమేనని ఇరాన్ ఇక్కడ నిరూపిస్తోంది. ఇరాన్ నుంచి చమురుకునే దేశాలు ఇప్పుడు డాలర్లకు బదులు యువాన్లలో చెల్లింపులు చేయడానికి సిద్ధమవుతూ ఉండడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం వ్యాపార మార్పు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వేసిన పునాదులను కదిలించే ఒక బలమైన సంకేతం. డాలర్ అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు లాంటిది. గత 50 ఏళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ముడి చమురు కొనాలంటే ఖచ్చితంగా అమెరికా దగ్గర డాలర్లను సేకరించాల్సి వచ్చేది. ఈ బలమైన ఒప్పందం వల్లే అమెరికా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా ఎదిగింది. ఇప్పుడు ఆ పునాదులనే ఇరాన్ చాకచక్యంగా కదిలిస్తోంది. ఇరాన్ చేస్తున్న ఈ సాహసోపేతమైన ప్రయోగం వల్ల ఇప్పటికిప్పుడు అమెరికా ఆర్థికంగా కూలిపోకపోవచ్చు, కానీ చెదల పట్టిన చెట్టులాగా లోపల బలహీనపడడం మాత్రం ఖాయమని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ దాదాపుగా డాలర్ తోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా ఇతర కరెన్సీలకు మారడం అంత సులభం కాకపోవచ్చు. అయినప్పటికీ చమురు ఉత్పత్తి చేసే ఇతర అరబ్ దేశాలు కూడా ఇరాన్ బాటలో నడిస్తే అది అమెరికాకు మరణ శాసనమే అవుతోంది. చమురు అమ్మే దేశాలు మరియు కొనే దేశాలు ఒక అవగాహనకు వచ్చి ఇతర కరెన్సీల్లో వ్యాపారం చేస్తే డాలర్కు ఉన్న అంతర్జాతీయ డిమాండ్ దారుణంగా పడిపోతోంది. డాలర్ డిమాండ్ పడిపోతే అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి సామాన్య ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. వచ్చే నవంబర్ నెలలో అమెరికాలో కీలకమైన ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి ఆర్థిక సంక్షోభం మరింత ముదిరితే ట్రంప్ పీఠం కదలడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ట్రంప్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి ఇరాన్ ఇదొక సరైన సమయమని భావిస్తోంది. ఈ యుద్ధం వల్ల వస్తువుల సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. ఇది కేవలం పెట్రోల్ ధరలకే కాకుండా బంగారం, వెండి ధరలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి విలువ పడిపోతున్న డాలర్ల కంటే బంగారం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఈ మల్ల యుద్ధంలో చివరకు ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కదా. కేవలం తమ స్వంత దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఈ ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. అమెరికా తన ఆర్థిక ఆయుధాన్ని ఇన్నాళ్లు ఇతర దేశాలను బెదిరించడానికి వాడింది. కానీ ఇప్పుడు అదే ఆయుధం వారి వైపు తిరగడాన్ని ఊహించలేకపోతోంది. యుద్ధం ఇంకా ఎంతకాలం సాగుతుందో ఎవరూ ఖచ్చితంగా ఊహించలేకపోతున్నారు. కానీ యుద్ధం వల్ల కలిగే నష్టాలు, పరిణామాలు మాత్రం మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యాలు తమ రాజకీయ పంతాల కోసం సామాన్య దేశాలను బలి చేస్తున్నాయి. ఇరాన్ మెడలు వంచి లొంగ తీసుకోవాలని అమెరికా చేసిన ప్రతి ఎత్తు ఇప్పుడు తిరిగి ట్రంప్ మెడకే చుట్టుకునేలా పరిస్థితులు మారుతున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా రాబోయే రోజుల్లో ఎంతటి సాహసానికైనా లేదా సైనిక చర్యకైనా సిద్ధపడవచ్చు. ఒకవేళ ఇరాన్ నిజంగానే యువాన్ ద్వారా తన చమురు లావాదేవీలను విజయవంతం చేస్తే అది ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతోంది. పెట్రోల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం రవాణా రంగం మీద పడి అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ నెలవారీ బడ్జెట్ ను సర్దుబాటు చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.